ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనంని క్లెయిమ్ చేద్దాం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. మరొకసారి చదువుదాం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఆమేన్. మన యేసయ్యకి ఒక పేరుందండి. ఏంటి అంటే విడుదల నాయకుడు. నిజమే కదండి, ద డెలివరర్. మనం ఎక్కడైనా చిక్కుపడిపోతే యేసయ్య మనల్ని విడిపించడానికి, మొదటిగా సహాయం చేయడానికి మన కోసం రావడం జరుగుతుంది కదండి. మనం ఎప్పుడు కూడా విశ్వాసంగా మాట్లాడాలండి. ఎందుకంటే మన యేసయ్య మన పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్నారు. ఆయన అంటే ఎవరండి? యేసయ్య, మన కాపరి. మనకి కాపరిగా ఉండి మనల్ని రక్షిస్తూ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ ముందుగా నేను నడుస్తాను అని చెప్పిన యేసయ్య అండి. విశ్వాస మాటలతో మనల్ని మనం బలపరుచుకోవాలి. ఇక్కడ ఆయన ఉంది అంటే యేసయ్య మనల్ని విడిపిస్తారన్నమాట. భయం కలిగినప్పుడు ఎప్పుడు కూడా కీర్తనలు 91 చదవండి. అప్పుడు యేసయ్య మీ భయాన్ని తొలగిస్తారు. మానసికంగా బంధకాల్లో చిక్కులు పడిపోతాం కదండి. ఫైనాన్షియల్గా కూడా చాలా చిక్కులు పడిపోతాం, బంధకాల్లో మునిగిపోతాం. నార్మల్గా అయితే వేటగాడు ఉరిని అమర్చి ఫుడ్ అక్కడ పెట్టి ఏదో ఒక యానిమల్ వస్తే ఆ యానిమల్ ఆ ఫుడ్ తినడానికి వస్తుంది కదా అని చెప్పి ఆ ఉరిని అమరుస్తాడండి. ఎప్పుడైతే అమర్చాడో అది కనబడకుండా అమరుస్తాడు, ఆ పక్కన ఫుడ్ పెడతాడు. అయితే ఆ ఫుడ్ తినడానికి వచ్చి ఆ ఊరిలో స్టక్ అయిపోతుంది అనమాట యానిమల్. అలాగా వేటగాడికి దొరకడం జరుగుతుంది కదండి. ఫుడ్ తినడానికి వచ్చిన యానిమల్ ఉరిలో ఎలా అయితే లాక్ అయిపోతుందో సాతాన్ యొక్క ప్లాన్స్ కూడా అలాగే ఉంటుందండి. మనుషులను వేటాడేవాడు సాతానండి. ఎలా అంటే మీ మంచి మనసు యేసయ్యకి ఇవ్వాలనుకుంటారు కదా. మీరు అనుకోవచ్చు, ఈరోజు నేను చాలా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటా, యేసయ్య మాటలు వింటా, యేసయ్య మాటల్ని నేను ధ్యానిస్తా, ప్రార్థన చేసుకుంటా, విశ్వాసంలో ముందుకు వెళ్తా, దేవుని సన్నిధానంలో కొంత టైం గడుపుతా అని మీరు ఒక ఆశతో ఉంటారు కదా. మీ మనసుని దొంగిలించాలని ప్రయత్నిస్తాడండి సాతాను. అది మీ మనసుని ఎప్పుడైతే దొంగిలిస్తాడో మీ మనసు మీ కంట్రోల్లో ఉండదు. ఆటోమేటిక్గా సేటన్ ఏదైతే ప్లాన్స్ చేస్తుందో వాడు ట్రాప్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఏమవుతుందండి, మీ యొక్క హార్ట్ వాడు లాక్ చేసేస్తే మీరు ఏమనుకున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటారండి. మార్నింగ్ టు నైట్ వరకు మీరు ఏ వర్క్స్ చేయాలనుకున్నా సాతాను ఉరి ఎలా ఒకలాగా సెట్ చేస్తాడండి. అంటే మీకు దేవునికి ఇష్టం లేనిది సాతాను మీకు అదే చూపిస్తాడు. ఈ పని చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చేయని మిమ్మల్ని ఎంతో విసిగించడం జరుగుతుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటి అంటే యేసయ్య మాటకి లోబడి ఉండాలండి. ఎప్పుడైతే మీ హార్ట్ మీ ఆధ్వర్యంలో కాకుండా మీ యొక్క హార్ట్ యేసయ్య దగ్గర మీరు అప్పగించుకుంటారో అప్పుడు సాతాను ఊరిలో మీరు పడకుండా ఉంటారండి. సో వేటకాని ఉరిలో నుండి మిమ్మల్ని తప్పించేది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. యేసయ్య ప్రేమిస్తారు, యేసయ్య నడిపిస్తారు, యేసయ్య రక్షిస్తారు, యేసయ్య విడిపిస్తారు, యేసయ్య దీవిస్తారు, యేసయ్య మనల్ని విడుదల కలుగజేస్తారండి. మనలను విడిపించేది యేసుక్రీస్తు ప్రభువు. ఏ బంధకాల్లో మీరున్నా యేసయ్యకి చెప్పండి. సాతాన్ ప్లాన్స్ నుంచి యేసయ్య మిమ్మల్ని తప్పిస్తారు. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.